నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ రామ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. మిలిటరీ కాలేజ్లో గ్రూప్ సికి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఖాళీలు ఏ ఏ విభాగానికి సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, కనీసంగా ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విభాగం నుంచి, ఈ మిలిటరీ కాలేజ్ నుంచి మనకు మొత్తం ఇక్కడ మనకు దాదాపుగా 49 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు చూసినట్లయితే 49 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మనకు విభాగాల వారీగా చూసినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ సంబంధించిన 5 ఖాళీలు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 2 ఖాళీలు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3, సివిలియన్ మోటార్ డ్రైవర్స్ 1, బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్ 2, అదేవిధంగా బార్బర్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 25, ట్రేడ్స్మెన్ 10. మొత్తంగా 49 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి ముఖ్య తేదీలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25వ తేదీన మొదలు కావడం జరిగింది. అయితే చివరి తేదీ చూసినట్లయితే నవంబర్ 14న వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించిన దరఖాస్తు ఏ విధంగా చేయాలి అని అంటే కంప్లీట్గా ఆఫ్లైన్లో మాత్రమే దీనికి సంబంధించిన దరఖాస్తు అనేది చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ మిలిటరీ కాలేజ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నాము అనే దాని గురించి సర్టిఫికేట్లు అవన్నీ జత చేసి మనం ఈ మిలిటరీ కాలేజ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి దరఖాస్తు చేసేటువంటి అభ్యర్థులకు ఈ నవంబర్ 14న మాత్రమే వీటికి సంబంధించిన చివరి డేట్ ఉంది. వేరే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రం మరో 8 రోజులు ఎక్స్ట్రా అనేది వాళ్ళకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. మరి ఇక్కడ పే స్కేల్ ఏదైతే ఉందో మనకు శాలరీ జీతం ఏ విధంగా వస్తుందని చూసినట్లయితే మినిమం 19,900 నుంచి మొదలవుతుంది. మ్యాక్సిమం 56,900 వరకు జీతం పొందడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనము ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ పోస్టులకు సంబంధించిన వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులకు అభ్యర్థికి కనీసం 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించిన పోస్టులకు అభ్యర్థి 12th క్లాస్ లేకపోతే ఈక్వివాలెంట్ అంటే మనకు ఈ వొకేషనల్ కోర్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి ఎలిజిబుల్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఎవరైతే ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరు డిగ్రీలో కంపల్సరీగా ఫిజిక్స్ ఉండాల్సి ఉంటుంది, కెమిస్ట్రీ ఉండాల్సి ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉండాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్టులతోటి పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నిషన్ ఇన్స్టిట్యూషన్. వీరు కూడా ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. మరి సివిలియన్ మోటార్ డ్రైవర్ సంబంధించిన పోస్టులకు దరఖాస్తుకు సంబంధించినటువంటి అర్హత చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్ ఈ పోస్టులకు కూడా 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా బార్బర్ సంబంధించిన పోస్టులకు 10th క్లాస్తో పాటుగా ఇందులో మనకు నైపుణ్యం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా, 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వర్క్ అనేది బార్బర్ వర్క్ అనేది కంపల్సరీగా వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ బార్బర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు చూసినట్లయితే 10th క్లాస్ లేకపోతే ఈక్వివాలెంట్ సంబంధించినటువంటి ఏదైనా సరే బోర్డు నుంచి
10th ఈక్వాలెంట్ మెట్రికులేషన్ ఈక్వాలెంట్ ఏదైనా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఎంటీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. ట్రేడ్స్మెన్ పోస్టుకు సంబంధించినటువంటి విద్యార్హతలు చూసినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే మొత్తం 150 మార్కులకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి స్కిల్ టెస్ట్ కావచ్చు, లేకపోతే వీరికి పీఈటీ అంటే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఇవి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సిలబస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సిలబస్ చూసినట్లయితే మనకు ఈ 150 మార్కులలో మనకు మొత్తం 4 భాగాల నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి దాదాపుగా 25 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మరో 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 ప్రశ్నలు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు. మొత్తంగా మనకు 150 ప్రశ్నలకు గాను ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు మిలిటరీ కాలేజ్ నుంచి విడుదలైనటువంటి మొత్తం 49 ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.